ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, నిద్రించే ముందు నా చెయ్యి తాకి నేను చెప్పే శుభవార్తను విను. ప్రశాంతంగా నిద్రిస్తావు బిడ్డా. వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నిద్రించే ముందు ఒక్కసారి నీ బాబా చెప్పేది వినమ్మా. ఒక మంచి అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను. అలానే ఒక శుభవార్తను నువ్వు వినేలా చేస్తాను బిడ్డా. ఇప్పుడు నీ చుట్టూ జరిగే వాటిని చూస్తూ నీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో ఇదే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. అసలు ఎప్పుడూ అలా ఆలోచించకు. ఇప్పుడు నన్ను నమ్మి నా చెయ్యి తాకిన నీకు ఒక మంచి శుభవార్తను చెప్పబోతున్నాను. ఈ సమయం కోసమేనమ్మా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. కాస్త ఓపికతో ఉండు బిడ్డా. ఇప్పటి వరకు నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా. నేను నీ కోరిక తీరుస్తాను తల్లి అని చెప్పిన ఒకే ఒక్క మాటకు, నీ సాయి మాటలకు కట్టుబడి నా మీద నమ్మకంతో అలానే ఉన్నావు. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నావు, ఇంకా చూస్తూనే ఉన్నావు కూడా. ఎన్ని రోజులు గడిచిపోయినా, నెలలు గడిచిపోయినా సరే నా బాబా నాతోనే ఉన్నారు, నా కోరికను తీరుస్తారు అని నమ్ముతున్నావు. నేను కోరింది నాకు అందిస్తారు అని నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవడం లేదు. నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినా సరే నేనున్నాను అని ధైర్యంగా ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది బిడ్డ. అలానే ఆశ్చర్యంగా కూడా ఉంది. అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు కన్నీరు పెట్టుకున్నా సరే నా మీద నమ్మకాన్ని కోల్పోలేదు. అలాంటి నమ్మకంతోనే ఇప్పుడు ఈ రాత్రి నీ సాయి తండ్రి నువ్వు కోరింది తీసుకొచ్చాడు. నువ్వు కోరింది నీ చేతుల్లో పెట్టడానికేనమ్మా ఈ రాత్రి నా చేయిని నిన్ను తాకమన్నాను. ఇక ఈ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది నీకు అందిస్తాను. నీ మనసు ఆనందపడేలా, ఆశ్చర్యపోయేలా నీ కోరికలన్నీ తీరుస్తాను. ఇక నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. నువ్వు దేనికోసము దిగులు పడాల్సిన పని లేదు. ఎవరు నిన్ను చిన్న చూపు చూసినా సరే, ఎవరు నిన్ను దూరం పెట్టినా, ఎవరు నిన్ను మోసం చేసినా సరే భయపడకు, బాధపడకు. అన్నిటినీ నేను సరిచేస్తాను కదా. నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకి నేను లెక్క కడుతున్నాను. ఇక నీ కన్నీటికి బదులు ఒక మంచి మార్పుని నేను నీకు అందించబోతున్నానమ్మా. నేను చేసే ఆ మంచి పని ఇప్పుడు ఎంతో బాధతో, కష్టాలలో ఉన్న నీ జీవితాన్ని నేను తిరగరాస్తున్నాను, మంచిగా మార్చబోతున్నాను. మరి అది ఎప్పుడు బాబా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. ఆ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని నన్ను అడుగుతున్నావు కదా. దిగులు పడకమ్మా, అతి త్వరలోనే ఆ రోజు కూడా రాబోతుంది. ఇప్పుడు నా ఈ మాటలు విని నా దారిలో నడుస్తున్న నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇక మీదట నువ్వు కోరినవి కోరినట్లుగా, ఊహించని విధంగా నిన్ను చేరబోతున్నాయి. ఒక్కటి చెప్పనా, నమ్మకం ఉంటే దేనినైనా సాధించగలము అని నువ్వు నిరూపించేశావు తల్లి. కాబట్టి ఎలాంటి సమస్యలు, కష్టాలు ఉన్నా సరే నమ్మకాన్ని కోల్పోకు. ఆ నమ్మకమే నిన్ను అన్నిటిలో గెలిపిస్తుంది. నేను నీ వెంటే మీ ఇంట్లోనే ఉన్నాను తల్లి. నేను నిన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంటాను, చూస్తూనే ఉన్నాను. నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతాను. చివరిగా ఒక్కటి చెబుతాను, విను తల్లి. నువ్వు నీలానే ఉంటూ నీ సాయి చెప్పిన దారిలో నడువు. నీకు అంతా మంచే జరుగుతుంది. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు బిడ్డా. ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి ఈ రాత్రి నా చెయ్యి తాకి ఈ వార్తను వింటున్నావో ఆ క్షణం నుంచి నువ్వు కోరిన మంచి శుభకరమైన జీవితాన్ని నేను నీకు అందించాలి అని నిర్ణయం తీసేసుకున్నాను. ఇక ప్రశాంతంగా ఉండు, హాయిగా నిద్రించు తల్లి. నా ఈ మాటలు విన్నాక నీ మనసు కాస్త కుదుట పడింది కదా. నీ కోరికలు తీరబోతున్నాయని కొద్దిగా నమ్మకం వచ్చింది కదా. ఆ నమ్మకాన్ని అలానే ఉంచుకో. నీ బాబా ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలరు. నువ్వు నా చెయ్యి తాకావు కాబట్టి ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సరే నేను మాత్రం నీ చెయ్యిని వదలను తల్లి. నీకైన సమాధానాలు, పరిష్కారాలు అన్నిటినీ నేను నీకు చూపుతాను. ఇక ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు తల్లి దిగులు చెప్పు. సంతోషంగా ఉండు.
అని బాబాగారితో చెప్తున్నారండి. చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.